Today we are discussing about indifference schedule, indifference curve and indifference map. ఈరోజు మనము ఇండిఫరెన్స్ షెడ్యూల్ గురించి, ఇండిఫరెన్స్ కర్వ్ గురించి, ఇండిఫరెన్స్ మ్యాప్ గురించి మనము తెలుసుకుంటాం. Indifference curve is based on the ordinal utility approach. Indifference curve is alternative technique of the cardinal utility analysis. Edgeworth is the first economist to introduce this concept. J.R.X. R.G.D. Allen have developed this indifference curve technique in a scientific manner. Indifference curve అనేది ఆర్డినల్ యూటిలిటీ ఎనాలిసిస్కి సంబంధించింది. ఆర్డినల్ యూటిలిటీ అనేది కార్డినల్ యూటిలిటీకి ఆపోజిట్గా ఉంటుంది. ఆర్డినల్ యూటిలిటీలో యూటిలిటీని మెజర్ చేయరు, యూటిలిటీని కంపేర్ చేస్తారు. ఇక్కడ యూటిలిటీని క్వాంటిటేటివ్ రూపంలో మెజర్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దీన్ని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఎడ్జ్వర్త్ అనే ఎకానమిస్ట్ వచ్చి ఫస్ట్ ఆర్డినల్ యూటిలిటీలోని ఇండిఫరెన్స్ కర్వ్ గురించి వివరించాడు. j.R.X. R.G.D. Allen ఒక సైంటిఫిక్ మేనర్లో దీన్ని డెవలప్ చేశారు. అసలు ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటే ఏంటి? ఇండిఫరెన్స్ షెడ్యూల్ డిఫైన్డ్ యాజ్ ఏ షెడ్యూల్ ఆఫ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ టూ గూడ్స్ విచ్ yields him same level of satisfaction. Indifference schedule is a schedule of various combination of two goods which yields him same level of satisfaction. అంటే ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటే ఏంటంటే టూ గూడ్స్కి సంబంధించి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి కాంబినేషన్లో టూ గూడ్స్ ఉంటాయి. ప్రతి కాంబినేషన్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కన్జ్యూమర్కి ఇస్తుంది. దాన్ని ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటారు. ఇండిఫరెన్స్ షెడ్యూల్ షోస్ ద వేరియస్ కాంబినేషన్ ఆఫ్ టూ గూడ్స్ విచ్ గివ్స్ సేమ్ సాటిస్ఫాక్షన్ టు ద కన్జ్యూమర్. కాబట్టి కన్జ్యూమర్కి సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ప్రతి కాంబినేషన్ కూడా. అంటే ఇండిఫరెన్స్ షెడ్యూల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. కాంబినేషన్ అంటే XY అని టూ గూడ్స్ వస్తాయి. ప్రతి కాంబినేషన్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దాన్ని ఇండిఫరెన్స్ షెడ్యూల్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ షెడ్యూల్లో ఏ కాంబినేషన్లో 1 యాపిల్ 12 ఆరెంజ్ వస్తున్నాయి, అంటే 1 X గూడు 12 Y గూడు ఉంది. బి కాంబినేషన్లో 2 X గూడు 8 Y గూడు ఉంది. సి కాంబినేషన్లో 3 X గూడు 5 Y గూడు ఉంది. డి కాంబినేషన్లో 4 X గూడు ఉంది, 3 Y గూడు ఉంది. అంటే ఏ కాంబినేషన్ 50% సాటిస్ఫాక్షన్ ఇస్తే బి కాంబినేషన్ కూడా 50% కాంబినేషన్, సి కాంబినేషన్ కూడా 50% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, డి కాంబినేషన్ కూడా 50% సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కాంబినేషన్లో టూ గూడ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి కాంబినేషన్ కూడా కన్జ్యూమర్కి ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దీన్ని తెలిపేదే ఇండిఫరెన్స్ షెడ్యూల్ అని చెప్పి అంటారు. సో ఇండిఫరెన్స్ షెడ్యూల్ షోస్ ఏ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ టూ గూడ్స్ విచ్ గివ్స్ ద ఈక్వల్ సాటిస్ఫాక్షన్ టు ద కన్జ్యూమర్. అసలుకి ప్రతి కాంబినేషన్ కూడా ఎందుకు ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఇప్పుడు ఏ కాంబినేషన్లో 1 యాపిల్ 12 ఆరెంజ్ వస్తున్నాయి, బి కాంబినేషన్లో 2 యాపిల్స్ 8 ఆరెంజ్ వస్తున్నాయి. అంటే ఇక్కడ 1 యాపిల్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 4 ఆరెంజెస్ డిక్రీజ్ అయినాయి.
అంటే ఇక్కడ కోల్పోయిన సాటిస్ఫాక్షన్ని ఇక్కడ పొందాడు. కాబట్టి ఫస్ట్ కాంబినేషన్ ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో సెకండ్ కాంబినేషన్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే వైగూడ్లో ఆరెంజ్లో కోల్పోయిన సాటిస్ఫాక్షన్ని 4 కోల్పోయాడు, 1 యాపిల్లో పొందాడు. కాబట్టి దీనిలో కోల్పోయిన సాటిస్ఫాక్షన్ దీనిలో పొందాడు. కాబట్టి ఏ కాంబినేషన్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో బి కాంబినేషన్ కూడా అంతే సాటిస్ఫాక్షన్. అదేవిధంగా సి కాంబినేషన్కి వచ్చేటప్పటికి 3 ఆరెంజెస్ తగ్గాయి, 1 యాపిల్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి వై గూడ్లో కోల్పోయిన సాటిస్ఫాక్షన్ని ఇక్కడ ఎక్స్ గూడ్లో పొందుతాడు. అంటే ఆరెంజెస్లో కోల్పోయిన సాటిస్ఫాక్షన్ని నీకు యాపిల్లో పొందుతాడు. డి కాంబినేషన్లో వై గూడ్ వచ్చి నీకు ఆరెంజెస్ వచ్చి 1 తగ్గుతుంది, యాపిల్స్ వచ్చి 1 పెరుగుతుంది. ఆరెంజెస్లో కోల్పోయిన సాటిస్ఫాక్షన్ని ఆయన నీకు ఆపిల్స్లో పొందాడు. కాబట్టి పైన కాంబినేషన్స్ ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఈ కాంబినేషన్ కూడా అంతే సాటిస్ఫాక్షన్. అంటే ఈ యొక్క షెడ్యూల్లో మనకి ఏ కాంబినేషన్, బి కాంబినేషన్, సి కాంబినేషన్, డి కాంబినేషన్ ఉంటుంది. అంటే ప్రతి కాంబినేషన్ కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దీన్నే మనము ఇండివిజువల్ షెడ్యూల్ అని చెప్పి అంటారు అన్నమాట. కాబట్టి ఇండివిజువల్ షెడ్యూల్లో ఉండే కాంబినేషన్స్కి పాయింట్స్ మార్క్ చేసి ఆ పాయింట్స్ అన్ని కలిపితే ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్నే ఇండివిజువల్ కర్వ్ అంటారు. ఫస్ట్ కాంబినేషన్కి ఏ, సెకండ్ కాంబినేషన్ బి పాయింట్ మార్క్ చేసాం, థర్డ్ కాంబినేషన్ సి పాయింట్ మార్క్ చేసాం, ఫోర్త్ కాంబినేషన్ డి పాయింట్ మార్క్ చేసాం. కాబట్టి ఇండివిజువల్ కర్వ్ మీద ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్ ఉంది. ప్రతి పాయింట్ కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది అన్నమాట. సో ఇండివిజువల్ కర్వ్ డిఫైన్డ్ యాజ్ locus of points each representing different combination of 2 goods yielding the same level of satisfaction. కాబట్టి ఇండివిజువల్ కర్వ్లో ఉండే పైన ఉండే ప్రతి పాయింట్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కన్జ్యూమర్కి ఇస్తుంది. కాబట్టి ఎన్ని కలిపామంటే ఈ పాయింట్స్ని ఏబిసిడి పాయింట్ కలిపితే ఒక కర్వ్ వస్తుంది. ఈ కర్వ్ ఇండివిజువల్ కర్వ్ అంటారు. ఇండివిజువల్ కర్వ్ మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనము ఇండివిజువల్ మ్యాప్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఇండివిజువల్ కర్వ్ గురించి తెలుసుకున్నాం. ఇండివిజువల్ మ్యాప్ అంటే సెట్ ఆఫ్ ద ఇండివిజువల్ కర్వ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇండివిజువల్ మ్యాప్. సెట్ ఆఫ్ ద ఇండివిజువల్ కర్వ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇండివిజువల్ మ్యాప్. In individual map there is a different individual curves, that is IC1, IC2, IC3. Every individual curve to the right gives greater satisfaction to the consumer. అంటే ఇండివిజువల్ కర్వ్ యొక్క సెట్స్ని మనము ఇండివిజువల్ మ్యాప్ అంటాం. ప్రతి ఇండివిజువల్ కర్వ్కి రైట్ సైడ్ ఉండే కర్వ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ IC1, IC2, IC3 ఉన్నప్పుడు IC1 కర్వ్కి రైట్ సైడ్ IC2 ఉంటుంది, ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. IC2కి రైట్ సైడ్ IC3 ఉంటుంది, IC3 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి సెట్ ఆఫ్ ది ఇండివిజువల్ కర్వ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇండివిజువల్ మ్యాప్. కాబట్టి ఇండివిజువల్ కర్వ్ల యొక్క సముదాయాన్ని యొక్క మనము ఇండివిజువల్ మ్యాప్ అంటాం. ఇండివిజువల్ మ్యాప్లో IC1, IC2, IC3 ఉంటుంది. IC1 కన్నా IC2 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, IC2 కన్నా IC3 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే IC1కి రైట్ సైడ్ IC2 ఉంటుంది, IC2కి రైట్ సైడ్ IC2 ఉంటుంది, IC2కి రైట్ సైడ్ IC3 ఉంటుంది. IC1 కన్నా IC2 గ్రేటర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, పైన అయినా సరే, మధ్యలో అయినా సరే, కింద అయినా సరే. IC2 కన్నా IC3 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, పైన అయినా సరే, మధ్యలో అయినా సరే, కింద అయినా సరే. కాబట్టి సెట్ ఆఫ్ ద ఇండివిజువల్ కర్వ్ ఈజ్ కాల్డ్ ఇండివిజువల్ మ్యాప్ అని చెప్పి చెప్పచ్చు.